హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. చల్లగా తాటి ముంజలు పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని వేసుకుని ఈ సబ్జా గింజల్ని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు నానేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకున్నట్లయితే ఈ తాటి ముంజల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు తాటి ముంజల్ని కట్ చేసుకుందాము. 1/2 లీటర్ పాలకి 5 తాటి ముంజలు తీసుకుంటే సరిపోతుంది. ఈ తాటి ముంజలు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి. ఇప్పుడు వీటిని పైన ఉన్న చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న చెక్కు నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు ఎలా మరుగుతున్నాయో చూద్దాము. ఈ పాలకి పైన మేగడ వస్తుంది కదా, అది కూడా పాలల్లోకి కరిగేలాగా గెరిటితోటి కలుపుకుంటూ మరిగించుకోవాలి. పైన మేగడి కట్టకూడదు. పాలు కొంచెం మరిగిన తర్వాత 1/2 లీటర్ పాలకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. తాటి ముంజుల్లో కొంచెం స్వీట్ ఉంటుంది కదా, సో 1/2 కప్పు షుగర్ వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం అంతా కరిగిపోయి పాలని ఇంకొంచెం మరిగించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్కి పెట్టి ఒక 2 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ పాలు పూర్తిగా చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రీజర్లో ఉంచాలి. ఈ విధంగా 2 అవర్స్ పాలును ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తీసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న తాటి ముంజలు పీసెస్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాం కదా, చూడండి ఇవి చక్కగా నాని ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా ఈ పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం సబ్జా గింజలు అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా చల్లగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి